బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీకి షాక్ ఇచ్చారు. తన ఇంటికి వైసీపీ రాయబారులు రావద్దని తేల్చి చెప్పారు. తనతో మాట్లాడేందుకు రాయబారుల్ని పంపొద్దని వైసీపీ నేతలకు ఆయన సూచించారు. వైసీపీ విధానాలతో తనకు సెట్ కాదన్న ముద్రగడ జనసేన లేదా టీడీపీతో కలిసి వెళ్తారని వైసీపీ నేతలకు స్పష్టం చేశారు. ముద్రగడ నిర్ణయంతో వైసీపీ అధిష్టానం అయోమయంలో పడిపోయింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, కాపు ఉద్యమ నేత ముద్రగడ మరి జనసేన లేదా టీడీపీతో కలిసి వెళ్తారని వైసీపీ నేతలకు స్పష్టం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది వైసీపీకి ఒక షాక్ అని చెప్పాలి. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి అప్పారావు? సుమిత్ర, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాపు ఉద్యమ నేతగా ప్రచారం పొందిన ముద్రగడ అధికార వైసీపీకి షాక్ ఇచ్చారు. ఒక రకంగా రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ జనసేన ఉమ్మడిగా పోటీ చేయడం వల్ల కాపు సామాజిక వర్గం ఓట్లన్నీ గుంపగుత్తుగా ఆ పార్టీకి పడతాయనే ప్రచారం నేపథ్యంలో దాన్ని దెబ్బకొట్టేందుకు జగన్ ముద్రగడను ఎన్నికల బరిలో దించాలని భావించారు. అయితే అనూహ్యంగా ముద్రగడ మాత్రం వైసీపీ తీరు నచ్చక బాయ్ బాయ్ చెప్పేసినట్టయింది. ఇదే విషయాన్ని ముద్రగడ తనయుడు కూడా ఏడీఎంతో అనఫిషియల్ గా మాట్లాడుతూ వైసీపీకి తన తండ్రి వెళ్లే ఆసక్తి లేదని వైసీపీతో పూర్తిగా తెగదెంపులు చేసుకున్నామని కూడా చెప్పారు. అయితే త్వరలో టీడీపీ జనసేన ఏ పార్టీలో చేరుతామనేది కూడా వెల్లడిస్తా ఉన్నారు. అయితే మనకి అందుతున్న పక్కా సమాచారం మేరకు త్వరలో ముద్రగడ జనసేనలో చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. అదేవిధంగా ఏడీఎంకే ఎక్స్క్లూజివ్ అంటున్న సమాచారం ప్రకారం సంక్రాంతి తర్వాత ఏ క్షణమైనా సరే పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభం ఇంటికి వచ్చి ముద్రగడని పార్టీలో ఆహ్వానించే అవకాశం ఉందని కూడా చెప్పి జనసేన పార్టీ నేతలు చెప్తున్నారు. మరోపక్క చూస్తుంటే వైసీపీ తీరుపై ముద్రగడ గత కొన్ని రోజులుగా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా గడిచిన 4.5 ఏళ్లుగా ముద్రగడ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. కాపు కార్పొరేషన్ రిజర్వేషన్ దగ్గర నుంచి కాపు కార్పొరేషన్ ఎత్తివేసినప్పటికీ కూడా ఏ రోజు కూడా జగన్ ప్రభుత్వాన్ని ముద్రగడ ప్రశ్నించలేదు. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వానికి ముద్రగడ అనుకూలంగా పనిచేస్తున్నారని కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు దగ్గర పడ్డ నేపథ్యంలో తాను గాని తన కొడుకు గాని వైసీపీ నుంచి ప్రతిపాడు పిఠాపురం జగ్గంపేట సీట్ల నుంచి పోటీ చేసేందుకు తన ప్రతిపాదనను వైసీపీ అధిష్టానం ఉంచారు. అయితే దీన్ని ఆలోచించిన జగన్ చూద్దామని చెప్పి అనూహ్యంగా ఇటీవల ఆ 3 స్థానాల్లో వేరే ఇన్ఛార్జి నియమించడంతో ముద్రగడ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇటీవల తాడేపల్లికి ముద్రగడను పిలిపించిన వైసీపీ పెద్దలు 2 రోజులు అక్కడ వేచి ఉండేలా చూసి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అవమానించారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం వైసీపీ పెద్దలు గడిచిన 4 ఏళ్లుగా తను వాడుకొని ఈ విధంగా అవమానపరుస్తారని ఆగ్రహంతో ముద్రగడ వైసీపీకి బాయ్ బాయ్ చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన అనుచరులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో జనసేనలో చేరే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మరోపక్క ఉదయం నుంచి కూడా ఏడీఎంలో వస్తున్న కథనాల నేపథ్యంలో వైసీపీ పెద్దలు అప్రమత్తమై ముద్రగడతో రాయబారం కోసం సిద్ధమయ్యారు. అందులో భాగంగా పార్టీ జిల్లా పరిషత్ మిథున్ రెడ్డి అదేవిధంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్లి బొచ్చగించే ప్రయత్నం చేశారు. అయితే వైసీపీ పెద్దలు చెప్పినట్టుగా రాజ్యసభ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని, ఎమ్మెల్యే టికెట్ అయితే అవకాశం లేదని కూడా ప్రతిపాదనలు పెట్టేట్టుగా తెలిసింది. అయినప్పటికీ కూడా తన ఇంటికి రావద్దని, ఇంటికి వస్తే మాత్రం వెంటనే వేరే పార్టీలో చేరిపోతానని చెప్పి ముద్రగడ వీరిద్దరికీ స్పష్టం చేసినట్టయింది. ఓ రకంగా ముద్రగడ ఇచ్చిన షాక్ తో వైసీపీ పెద్దలు తల పట్టుకున్నారని చెప్పొచ్చు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ అప్పారావు.